ఇక కళ్ళజోడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్. ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనం రేవు అనే టైటిల్ పెట్టుకుని వస్తున్నారు. రేవు మూవీ టీం మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అందరికీ హాయ్ 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 సార్. నమస్కారం. ఓకే, ముందు డైరెక్టర్ దగ్గరికి వస్తాను, తర్వాత మీ దగ్గరికి వస్తాను సార్. ప్లీజ్. ఓకే అన్న, హరినాథ్ అన్న. పులి అని పిలవాలా, హరినాథ్ అని పిలవాలా మిమ్మల్ని? హరినాథ్ పులి అని పిలవాలి. ఓకే, ఇది రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని చేశారన్న? రియల్ ఇన్సిడెంట్స్ కాదు కానీ రియల్ క్యారెక్టర్స్, ఓకే ఆ రూటెడ్ క్యారెక్టర్స్ ని ఇన్స్పైర్ అయ్యి చేసుకునేది. ఓకే, అంటే మీ లైఫ్ లో ఏదైనా ఉందా అట్లాంటి అలా incident? ఏం లేదు, నేను చూసినవి ఫాదర్స్ ఫోర్ ఫాదర్స్ వాళ్ళు చెప్పిన స్టోరీస్ నుంచి. బట్ ఇది ఎర్లియర్ 80s 90s ఆ టైంలో జరిగిన స్టోరీ. సో నేను చూసే ఛాన్సే లేదు వాటిని. ఓకే, సో వాళ్ళ దగ్గర నుంచి విన్నవి, అక్కడ ఉన్న క్యారెక్టర్స్ని, వాళ్ళ బిహేవియర్స్ని, వాటన్నిటిని అబ్జర్వ్ చేసుకుని కొన్ని ఇన్సిడెంట్స్ని రియల్ లైఫ్ నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ ఫ్రిక్షనల్గా బ్లెండ్ చేసుకుని ఫినిష్ చేసినాను. ఓకే. వంశీ గారు, మీ క్యారెక్టర్ చెప్పగానే పర్టికులర్ కీ పాయింట్ ఏ పాయింట్ బాగా నచ్చింది మీకు మీ క్యారెక్టర్లో? యాక్చువల్గా విలన్స్ తో పాటు వచ్చే క్యారెక్టర్స్ మధ్య వచ్చే ఆ థింగ్ బాగా నచ్చింది మాకు. ఓకే, యాక్చువల్గా వాళ్ళిద్దరితో ఫేస్ ఆఫ్ వాళ్ళిద్దరితో ఎప్పుడైతే వెళ్ళి డైలాగ్స్ చెప్పి యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి కదా, అవి అక్కడ బాగా అనిపించింది. ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ అన్న? అవును, డెబ్యూ. అందరికీ డెబ్యూ. ఇప్పుడు అందరికీ. దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి డెబ్యూ. చాలా మంది, అంటే కొంతమంది సీనియర్స్ ఉన్నారు డైరెక్టర్ గానీ, అందరికీ డెబ్యూ. ఓకే సార్, ప్రొడ్యూసర్ సార్, అంటే కొత్త వాళ్ళని పెట్టుకొని తీస్తే సినిమా ఇప్పుడు అంటే థియేటర్ పరంగా చూసుకుంటే స్టార్ క్యాస్ట్ ఉంటే కానీ ఆడియన్స్ ఎవరు సినిమాకి రావట్లా. వీళ్ళని నమ్మి మీరు ఎట్లాగా ప్రొడ్యూస్ అంటే ఏం చెప్తారు? డైరెక్టర్ నమ్మారా, కథను నమ్మారా? నేను ఈ సినిమా ఆల్రెడీ నమ్మా. సినిమా సినిమా నమ్మాను, డెఫినెట్గా చెప్తున్నాను అన్ని ఇంటర్వ్యూస్ లో కూడా. ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఫినిష్డ్ ప్రాజెక్ట్. సో ఫినిష్ ప్రాజెక్ట్ ని మేము రెడీమేడ్ గా అవైలబిలిటీలో ఉంది. కరెక్ట్ గా మనం ప్రజెంట్ చేస్తే మంచి మూవీ అవుతుంది, ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ అని చెప్పి బిలీవ్ చేసాం. ఆ బిలీవ్ చేయడానికి కారణమైన రాంబాబు గారు, పరపనేని రాంబాబు గారు కానీ, ప్రభు గారు కానీ, దే ఆర్ ద వన్స్ హూ బిలీవ్డ్ ద సేమ్ ద ప్రాజెక్ట్ హ్యాస్ సమ్ సబ్స్టెన్స్ ఇన్ ఇట్. దాన్ని మేము చూసినప్పుడు కూడా అదే ఎక్కడ తగ్గకుండా, అంటే వాళ్ళ నమ్మకం ఏదైతే నా దగ్గర తీసుకొచ్చిందో నా నమ్మకం కూడా అది ఇంకా రెట్టింపైంది సినిమా చూసినప్పుడు నేను. సో అట్లా నేను నా ఫ్రెండ్ నవీన్ ఇద్దరం కలిసి మేము ఈ ప్రాజెక్ట్ని ఇన్వాల్వ్ అయ్యి ఈ స్టేజ్కి తీసుకురాగలిగాం. రేపు 23వ తారీఖు రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా ఒక 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 కల్ట్ సినిమా చూశారు తెలుగు వాళ్ళు అనే ఒక ఫీల్ మాత్రం వస్తుంది. తీశారు ప్రొడ్యూసర్ స్టోరీని వెతుక్కుంటారు, స్టోరీ ప్రొడ్యూసర్. ఈ సినిమా డెఫినెట్గా ఈ కంటెంట్ మమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చింది, మేము ప్రేక్షకులను ఎత్తుకుంటూ వెళ్తున్నాం. సో డెఫినెట్గా ప్రేక్షకులు కూడా డెఫినెట్గా ఈ కథని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. అందరు క్యారెక్టర్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం అనేది మాత్రం. ఓకే, ప్రభు సార్ నమస్కారం సార్. నమస్తే. ఆల్మోస్ట్ 30 years మీడియా జర్నలిస్ట్గా చేశారు, మళ్ళీ డైరెక్టర్గా చేశారు అండ్ ఫిలిం క్రిటిక్ కూడా. మీకు ఈ స్టోరీ అనగానే మీరే యాజ్ ఏ డైరెక్టర్, మీకు డైరెక్టర్గా హరినాథ్ గారిని స్టోరీ చెప్పగానే మీకు ఎట్లా అనిపించింది? మీకు వీడియోలు చూపించారని మీరు చెప్పారు లాస్ట్ టైం. మీకు ఎట్లా అనిపించింది? అంటే మీరు అన్నారు బాగా బుర్ర తినేస్తున్నాడు బాగా అని చెప్పారు కదా, మీకు ఎట్లా అనిపించింది వంశీ గురించి? సాధారణంగా ఏదైనా ఒక సినిమా అనేటువంటిది దర్శకుడితో, రైటర్తో, ప్రొడ్యూసర్స్తో కూర్చొని కథా చర్చలు అయిన తర్వాత సినిమా అనేటువంటిది టేక్ ఆఫ్ అవుతుంది. కానీ అలాంటివి ఏవి ఈ సినిమా విషయంలో జరగలేదు. ఈ సినిమా అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఒక స్టోరీలు అనేటువంటిది నాకు చూపించడం జరిగింది. అంతే తప్ప బిగినింగ్ స్టేజ్ నుంచే ఈ సినిమాలో మేము ఇన్వాల్వ్ అయ్యాం, మేము ప్రొడ్యూస్ చేసాం, మేము అది చేసాం, ఆయన నిర్మాణం చేశారు, మేము సూపర్వైజన్ చేసాం అనేటువంటిది లేదు. దట్ ఇస్ నాట్. ఈ సినిమా రెడీమేడ్గా ప్లగ్ అండ్ ప్లేగా ఉన్నటువంటి ఒక సినిమాని టేకప్ చేసి వీళ్ళు వాళ్ళకున్నటువంటి బలాలు, కొత్త వాళ్ళు, అసలు ఎలాంటి పూర్వానుభవం లేదు తనకి, ఏదైతే డైరెక్టర్గా కానీ యాక్టర్గా తనకు కానీ మిగతా ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఎవరికి కూడాను ఎక్స్పీరియన్స్ అనేటువంటిది లేదు. ఇలాంటి వాళ్ళు తమ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి ఒక సినిమా చేయాలనేటువంటి ఆశతో వాళ్ళు మొదలు పెట్టుకొని వాళ్ళు చేసుకున్నటువంటి సినిమాని అనుకోకుండా నాకు ఒక 4-5 నిమిషాల షో రీల్ చూపించడం జరిగింది. షో రీల్ చూస్తే బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది అనేటువంటి కాన్ఫిడెన్స్ ఏర్పడిన తర్వాత, సరే ఐఎమ్ సార్, మీరు సీనియర్ జర్నలిస్ట్ సార్, మీరు మాకు హెల్ప్ చేయాలి సార్, మాకు సినిమా రిలీజ్కి మీరు ఇది చేయాలి సార్, సజెస్ట్ చేయాలి సార్ అంటే, సరే అయిపోయిన తర్వాత రండి చూద్దామని చెప్పాను. చెప్పిన తర్వాత అయిపోయిన తర్వాత మొత్తం కంటెంట్ తీసుకుని వచ్చేసి ఒక రోజున సినిమా చిన్న ల్యాప్టాప్లో చూడటం జరిగింది. పెన్ డ్రైవ్లో తీసుకుని వస్తే ల్యాప్టాప్లో చూడటం జరిగింది. అప్పటికి ఆర్ఆర్ కానీ సినిమా సంబంధించినటువంటి టెక్నికల్
సపోర్ట్ ఏది లేదు. ఒక రా కట్ని మేము చూడటం జరిగింది. చూసి బాగుంది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది సినిమా, ఇట్స్ గోయింగ్ గుడ్ అనేటువంటి కాన్ఫిడెన్స్ ఏర్పడిన తర్వాత అప్పుడు ఓకే వీళ్ళు దీన్ని ఎలా మేము ప్రమోట్ చేద్దాం అనుకున్న టైంలో నాకు మిత్రుడు రాంబాబు, తర్వాత నేను రాంబాబు సినీ జోష్ పత్రిక అధినేత తను జాయిన్ అవ్వటం, ఇద్దరం కలిసి అనుకుంటే ఎవరైనా ప్రొడ్యూసర్స్ దీనికి ఈ టేస్ట్ని అర్థం చేసుకుని సినిమాలో ఉన్న డెప్త్ని అర్థం చేసుకుని ఒక ప్రొడ్యూసర్ ఏమన్నా దొరికితే వీ విల్ గో ఫార్వర్డ్ అనుకున్న టైంలో మురళీ గింజపల్లి గారు అలాగే నవీన్ పారుపల్లి గారు వారి మిత్రులు ఆయన వాళ్ళిద్దరూ ఎస్ దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్. బాగుందంటే వారు అమెరికా నుంచి వచ్చారు. మురళీ గారు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు చూపిస్తే ఆయనకి ఇమీడియట్గా చూసి నాకు చాలా బాగా నచ్చింది, నేను ఇమీడియట్గా నేను టేకప్ చేస్తానని చెప్పేసి ఆయన ముందుకు రావడంతో ఈ రేవు అనేటువంటిది ప్రేక్షక తీరాలకు చేరుతుంది. అది ఆ విధంగా ఈ సినిమా టేక్-ఆఫ్ జరిగింది. అంతేకాని బిగినింగ్ నుంచి ఇదిలో లేదు. అంటే ఎంత రిస్క్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యిందంటే కొత్త వాళ్ళు, కొత్త మొహాలు, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరికి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ మీద ఇంత పెట్టుబడి పెట్టి పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మేకింగ్ విషయంలో కానీ ఇంత రిస్క్ తీసుకోవటానికి మమ్మల్ని ప్రొవోక్ చేసిందంటే విషయంలో సినిమాలో ఎంత కంటెంట్ ఉంది, ఎంత డెప్త్ ఉంది అనే విషయం అర్థమవుతుంది. ఆ రిస్క్ తీసుకోవడానికి కష్టపడి ఆ ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళ టేస్ట్ని, వాళ్ళ గట్స్ని అభినందించాలి. అంటే మురళీ గారిని, నేను నవీన్ పారుపల్లి గారి వాళ్ళ గట్స్ వల్ల దిస్ హ్యాస్ హ్యాపెండ్, ఇట్ హ్యాస్ కమ్ ఫార్వర్డ్. ఓకే సార్. అంటే రీసెంట్గా ఎక్కడ చూసిన రేవ్ అనే వర్డ్ బాగా వైరల్ అవుతుంది సార్. ఈ పేరు మీరే సజెషన్ చేశారా? ఆ రేవు సజెషన్ వాళ్ళదే. రేవు అనేటిది ఎందుకంటే సినిమా కథ మొత్తం కూడాను ఆ రేవు నేపథ్యంలో జరుగుతుంది, మత్స్యకారుల జీవన నేపథ్యానికి సంబంధించినటువంటి కథాంశం కాబట్టి ఆ పాత్రలో అక్కడ నేటివిటీకి సంబంధించినటువంటిది కాబట్టి రేవు అనే టైటిల్ వాళ్ళు పెట్టడం జరిగింది. అయితే కథ మొత్తం సినిమా మొత్తం చూసిన తర్వాత ద ల్యాండ్ ఆఫ్ బ్లడ్ షెడ్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ మాత్రం నేను ఇవ్వటం జరిగింది. ఎందుకంటే కథకి కరెక్ట్గా యాప్ట్ అయ్యేటువంటి ట్యాగ్ లైన్ అది. కథలో ఉన్నటువంటి ఇమోషనల్ డెప్త్ని, ఆ కథలో ఉన్నటువంటి వైలెంట్ కంటెంట్ని రిప్రజెంట్ చేసేటువంటి ఒక ట్యాగ్ లైన్ కావాలి అనుకున్నప్పుడు నాకు తట్టినటువంటి ట్యాగ్ లైన్ ద ల్యాండ్ ఆఫ్ బ్లడ్ షెడ్. మీకు బాగా స్టోరీలో నచ్చిన పాయింట్ ఏంటి సార్? నాకు వైలెన్స్, యాక్షన్ పరంగా అంటే కథని నడిపిన విధానం పర్టికులర్గా ఒక పర్టికులర్ పాయింట్ మీద ఎప్పుడు ఏ సినిమా నచ్చదు. మొత్తం ఓవరాల్ కంటెంట్ ఏమిటి, ఓవరాల్ ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్ ఎలా ఉంది, పాత్రల కన్సీవింగ్ ఎలా ఉంది, కథను ఎలా టోటల్గా ఎలా నరేట్ చేశాడు, ఇవన్నీ టెక్నికల్గా ఎలా చూపించగలిగారు, ఎంత ఇంట్రెస్టింగ్గా షార్ట్ కంపోజింగ్ జరిగింది, ఇంత చక్కగా స్టోరీని కూర్చున్నంతసేపు ఎంగేజింగ్గా చెప్పగలిగాడు అనేటువంటిది ఓవరాల్ సినిమా. ఈ పర్టికులర్ సీన్, ఆ పర్టికులర్ సీన్ అనేటువంటిది కాదు. ఆ విధంగా మొత్తంగా అంటారు ఫిలిం మేక్స్ అస్ సిట్ ఇన్ ద ఒక సీటెడ్జ్లో కూర్చోబెట్టే ఇది. సెకండ్ హాఫ్ ముఖ్యంగా విలన్స్ క్యారెక్టర్, రెండు అన్నదమ్ముల విలన్స్ క్యారెక్టర్ సెంటర్ అయిన దగ్గర నుంచి ఒక సీటెడ్జ్ ఎంగేజింగ్ కంటెంట్తో వెళ్తుంది సినిమా. ఓకే. ఈ టైంలో ఏం చేస్తావు అన్నా నువ్వు? ఈ టైంలో ఏం చేస్తావని? ఏ టైంలో అయినా? ఈ టైంలోనా? ఈ టైంలో ఉన్నట్టుగానే స్టోరీ డిస్కషన్ కూర్చుంటే కొత్త స్టోరీ ప్రిపేర్ చేద్దామని ఆలోచిస్తాము. సో దానికి ఇంకేమన్నా యాక్టింగ్ ప్రిపేర్ చేసుకున్న ఆ పనులు ఎక్కువ చేస్తూ ఉంటాం. నేను ఆ డైలాగ్ సీన్లో చెప్తున్నా సినిమాలో. ఆ డైలాగ్ సీన్ అడుగుతున్నా అన్న. డైరెక్టర్ గారు బాగా ఇబ్బంది పెట్టేశారు, తీసుకెళ్ళి చంపేశారు అని అన్నాం, చంపేసే పరిస్థితుల్లాగా వచ్చినాయి అని అన్నాం. అందరి దగ్గర నుంచి అదే లాక్కున్నాడు అనమాట, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఓపిక్గా. అంటే మా ఒక యాక్టర్ తెలియదు వాళ్ళలో ఎంత ఉందా ఏంటనేది, బట్ ఓ డైరెక్టర్ అనేవాడే దానిలో నుంచి అంత రాబట్టగలడు. సో ఆ విషయంలో మాత్రం మామూలుగా బాగా చదువుకోవాల్సిన పిల్లల్ని టీచర్లు రుద్దుతారు, చేపను రుద్దుతారు అంటారు. ఆ విధంగా రేవులో పడేసి అది కాదయ్యా డైరెక్టర్, రేవులో చేపలను రుద్దినట్టు రుద్దబట్టి అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ వచ్చింది. కొత్త యాక్టర్స్ దగ్గర నుంచి రేవు అనేది ఎలా అయిందంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేసాం, ప్రతి దానిలో అందరు ఇన్వాల్వ్ అయినారు. అది ప్రభు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఫ్రెండ్ రాంబాబు గారు వచ్చారు, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత రాంబాబు గారి ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. అలా ఒక ఫ్రెండ్షిప్ అనేది రేవు చుట్టూ ఫామ్ అయిపోయింది. ఒకసారి వీళ్ళందరిని కూడా తీసుకెళ్లాల్సిందమ్మా. మధ్యలో బోట్ డ్రైవర్ కొంచెం మస్క కొట్టారని చెప్పారు కదా, ఒకసారి ప్లాన్ చేయొచ్చు కదా అందరితో. ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా అందరికి. వస్తాము తిరిగి వస్తాము అనేది నమ్మకాలు మాకు లేదు. ఒక మూమెంట్ మరి ఎలా తీసుకెళ్ళిపోతాం అన్న అంత లోపలికి? తీసుకెళ్ళిపోతాం, వెళ్ళాల్సి వచ్చింది. ఈత వచ్చా అన్న? ఈత వస్తే మాత్రం సముద్రం వేస్తావు నువ్వు? మామూలుగా జస్ట్ ఉండడానికైనా కసేపైనా కొడతారు కదా కొంచెం.
పొద్దున్న కొంచెం. ప్రేక్షకులు కూడా అంత లోతుగా థియేటర్లోకి తీసుకెళ్తాడు, వాళ్ళ లోతుల్లోకి తీసుకెళ్తాడు క్యారెక్టర్స్ క్యారెక్టర్స్. డెఫినెట్గా. అన్న మీది ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ అనుకుంటా, డైరెక్షన్ కానీ సినిమాటోగ్రఫీ బాగా ఎక్సలెంట్గా ఉంది. అంటే స్టార్టింగ్ ఒక వర్షం పడేది, షార్ట్ అన్నది బాగా పెట్టారంటే కిందకి దశోతారంలో ఉంటుంది. స్టార్టింగ్ బోట్ సీన్ ఒకటి లాగా మనకు వచ్చేది సాంగ్ కానీ, మళ్ళీ రీసెంట్ గా అంతం సాంగ్ అనేది 135K వ్యూవర్షిప్ వచ్చింది అన్న. ఎక్సలెంట్ గా ఉంది సాంగ్ కూడా. ఓలే ఓలే సాంగ్ చూడడానికి సంథింగ్ పల్లెటూరులో మనకి నవ్వులలో సంథింగ్ ఏమంటారు పాడుతూ ఉంటారు, గుడ్లగార కొంతమంది కథలు చెప్తూ మనకి వినిపిస్తారు. కొద్దిగా ఆ సాంగ్ అట్లా అనిపించింది. ఆ సాంగ్ సిచ్యువేషన్ కూడా అది సిచ్యువేషన్ అంటే రొమాంటిక్ సాంగ్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా తర్వాత? ఉంది కదా, ఒక క్లాసికల్ సాంగ్ ఒకటి ఉంది. రొమాంటిక్ సాంగ్ అంటే ఏదో చేద్దాం అనుకుంటారు కదా, అట్లా కొద్దిగా యంగ్స్టర్స్ కి కావాల్సిన ఉన్నాయి, చిన్న చిన్న ఇవి ఉన్నాయి కానీ, బట్ వన్స్ ఒక్కసారి సినిమాలో కూర్చున్న తర్వాత ఇది రావట్లేదు, ఇది లేదు అనే ఫీలింగ్ రాదు. ఆ సాంగ్ కూడా ఉంది సినిమాలో. ఆ సాంగ్ కూడా ఉంది. we want that. సార్ చెప్పారు కదా చిరంజీవి చిరంజీవి గారి రిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పి, అలాంటి ఒక మంచి సర్ప్రైజ్ ఉంది. అంటే ఏమైనా రీక్రియేట్ ఏమైనా చేస్తున్నారు? లేదు అలా కాదు, చిన్న రిఫరెన్స్ తో చిన్న సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమా చూస్తే అర్థమవుతుంది. దట్ టు ఆయన బర్త్డే నెక్స్ట్ డే వస్తున్నాం మేము ట్రిబ్యూట్ గా. ఓకే, అందరూ డై హార్ట్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉన్న టీం అందరూ డెఫినెట్లీ లవ్ దట్ సాంగ్. సార్ చిరంజీవి గారి సినిమా చూపించారా మీరు పర్సనల్ గా? ఈ సినిమా ఆయన ఇన్స్పిరేషన్ తోటి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆగస్టు 23న రిలీజ్ చేసుకుంటున్నాము అంతే. ఆయన ఈజ్ ఇన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ దెమ్. వీళ్ళు చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన డైహార్డ్ ఫ్యాన్స్. ఆ డైరెక్టర్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అందరూ డైహార్డ్ ఫ్యాన్స్ ఆయన. అయితే సినిమాలో కూడా కంటెంట్ లో కూడా సినిమాలో కూడా చిన్న చిరంజీవి గారి రెఫరెన్స్లు, సినిమాలో కూడా 1-2 సందర్భాల్లో చిరంజీవి గారి రెఫరెన్స్లు ఉంటాయి. అంటే కథా వస్తువు 80s నాటి ఖైదీ సినిమా, కొండబెట్టి సింహం, ఆ టైం రిలీజ్ అయినటువంటి సినిమా, ఆ టైం పీరియడ్ అది సినిమా కథ కాలం టైం పీరియడ్. కాబట్టి ఆయన రెఫరెన్స్లు 2-3 సందర్భాల్లో ఉంటాయి. ఇక వీళ్ళందరూ కూడా ఆయన డైహార్డ్ ఫ్యాన్స్ కాబట్టి అదే సమయానికి సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి, ఆగస్టు 23వ తారీఖున రిలీజ్ అవుతుంది కాబట్టి, 22వ తారీఖున చిరంజీవి గారి బర్త్డే వస్తుంది కాబట్టి ఆ రోజు రిలీజ్ చేయొచ్చు కదా సార్? అంటే ముందే అది గురువారం అవుతుంది. చిన్న సినిమాలు 3 రోజులు థియేటర్లో 10 weeks డే సస్టైన్ చేయడం అనేటువంటిది సాధ్యపడే విషయం కాదు. నిజంగా చిరంజీవి గారిది ఇంటి 22నే రావచ్చు మేము. ఆ రోజు గురువారం వచ్చింది. శుక్రవారం మామూలుగా సినిమాలు రిలీజ్ డేట్స్ కాకుండా 22వ తారీఖున చిరంజీవి గారిది కూడాను ఇంద్రా సినిమా వస్తుంది అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అదే ఆయన సినిమా దీని నుంచి ఆయన ఇన్స్పిరేషన్తో వస్తున్నది, ఆయన ఇన్స్పిరేషన్తో చేసింది. అదే విషయాన్ని నిర్మాతలు వాల్ పోస్టర్స్లో కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సార్ ఈ మధ్య అంటే పెద్ద స్టార్స్ సినిమాలు రిలీజ్ అవుతుంటే ఆ వచ్చిన బడ్జెట్కి కొత్త సినిమాలు రిలీజ్ అయితే దానికి ఆడియన్స్ తగ్గిపోతున్నారు కొద్దిగా, అంటే వచ్చిన కలెక్షన్ తగ్గుతుంది అని అంటున్నారు. అంటే దీని మీద ఏం చెప్తారు? దానికి ఎవరు ఏం చేస్తారు? రీ రిలీజ్ అనేటువంటిది పెద్ద స్టార్ సినిమాలో రీ రిలీజ్ అనేటువంటిది ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఆ ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు ఆ అకేషన్ బట్టి, ఆ సందర్భాన్ని బట్టి, వాళ్ళ బర్త్డే సందర్భంగానో అయితే సమ్ అదర్ అకేషన్లోనో అలా రిలీజ్ చేస్తున్నారు. ఆ రిలీజ్ చేసుకుంటే ఆ ఓవర్ఫ్లోస్ అయినా వస్తాయని ఆశ ఉంటుంది కదా ఇలాంటి కొత్త సినిమాలకి. అది ఒక బెనిఫిటే. దట్ ఈస్ అ బిగ్ ట్రెండ్. కాబట్టి నేను మొరారి సినిమా రిలీజ్ అయింది, అద్భుతమైనటువంటి కలెక్షన్స్ తోటి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది రీ రిలీజుల్లో. ఆ విధంగా పక్కన ఏదైనా సినిమా ఉంటే దీని ఓవర్ఫ్లోస్ దానికి వస్తాయి, హ్యాపీ. అంటే మన తెలుగు సినిమాలు ట్విట్టర్లో ఏంటంటే బాగా ట్రెండింగ్ అవుతుంది సార్. ఫ్యాన్స్ అందరూ బాలీవుడ్ సినిమాలు బాగా కనెక్ట్ అవుతుంది తెలుగు ఆడియన్స్కి. తెలుగు సినిమాలు ఎందుకు అంత ఇంపాక్ట్ రావట్లేదు అని కూడా చాలా మంది చెప్పారు. ఈరోజు సినిమానే కదా, అంటే చిన్న సినిమాలు సార్, పెద్దవి కాదు, చిన్న సినిమాలు అవి ఉండే ఒక 100 CR 200 CR కలెక్షన్ వస్తుంది మలయాళం సినిమాలకి. అండ్ తెలుగు సినిమా ఎందుకు చిన్న సినిమా అయినా అంత కలెక్షన్ రావట్లేదు తెలియట్లేదు. కానీ మన తెలుగు సినిమాలు కూడా చాలా చాలా సినిమాలు నార్త్ లో బాగా కనెక్ట్ అవుతున్నాయి, విపరీతంగా అద్భుతమైనటువంటి ఇది వస్తున్నాయి. మన దగ్గర ఉన్నటువంటి సినిమాలకి, మన స్టార్స్ సినిమాలు ఇక్కడ ఫెయిల్ అనుకున్నాయి కూడా హిందీలో అద్భుతంగా ఆడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నా పేరు సూర్య అనే అల్లు అర్జున్ సినిమా ఒకటి వచ్చింది, అది నార్త్లో అది బీభత్సంగా కలెక్ట్ చేసింది, బీభత్సమైన హిట్ సినిమా అది అక్కడ. అలాగే మన బెల్లంకొండ శ్రీనివాస్ స్కంద సినిమా కానీ, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా కానీ, ఇవన్నీ కూడా మన యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అన్నీ కూడా నార్త్లో విపరీతంగా కలెక్ట్ చేస్తున్నాయి. అలాగే మా సినిమా కూడా ఇట్ ఈస్ అన్ యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్, కొత్త వాళ్ళతో చేసినటువంటి యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్. దీనికి కూడాను
దీనికి కూడాను నార్త్లో అద్భుతమైనటువంటి డబ్బింగ్ రూపంలో కానీ దీంట్లో మేము సినిమా నార్త్కి వెళ్తుంది గ్యారంటీ. డెఫినెట్లీ దిస్ విల్ ఆల్సో ఫెచ్. అంటే ఒకే రోజు పాన్ ఇండియా ఎందుకు రిలీజ్ చేయట్లేదు? పాన్ ఇండియా స్టేజ్లో రిలీజ్ చేసేటువంటిది కాదు ఒక సినిమా. ఈ సినిమాకి ఒక రేంజ్ ఉంటుంది. ఒక పాన్ ఇండియా ఇప్పుడు తెలుగులో ఒక భాషలో సినిమా తీసి ఆ భాషలో సినిమాని రిలీజ్ చేయటమే గగనం అయిపోతున్నటువంటి ఈ రోజుల్లో సినిమా తీయటం కంటే కూడా రిలీజ్ చేయటం గగనం అవుతున్న సినిమాలో ఒక చిన్న వాల్యూమ్ ఉన్నటువంటి సినిమాని రీజనల్ లాంగ్వేజ్లో తీసుకొని ఇక్కడ సక్సెస్ అయిపోతే అది రీమేక్ రూపంలో వెళ్ళొచ్చు, లేదనుకుంటే డబ్బింగ్ రూపంలో అయినా కూడా అదర్ లాంగ్వేజ్కి వెళ్ళాలి. పాన్ ఇండియా సినిమా అంటే ఒకేసారి రిలీజ్ చేస్తేనే పాన్ ఇండియా కాదు, ఆల్ ఓవర్ ఇదిలో ఆడినప్పుడు అది పాన్ ఇండియా సినిమా అవుతుంది. ఆ స్థాయిలో ఆడగలిగిన కంటెంట్ మా సినిమాలో కూడా ఉంది. రేపటి రోజున మేము డబ్ చేసిన నా ఇదిలోకి వెళ్తుంది, లేదా డబ్బింగ్ హిందీ వెర్షన్లో పాన్ ఇండియా లెవెల్కి వెళ్తుంది డెఫినెట్గా. వంశీ గారు దేన్ని కొనడానికి వెళ్తారు, దేనికి అడ్డుగా నుంచుంటారు సినిమాలో? అది సినిమా చూస్తేనే మీకు అర్థం. అంటే ఏదైనా సీన్ షేర్ చేసుకోవచ్చు, ఎవరు యాక్చువల్గా ఇంజిన్ కొనడానికి వెళ్తాడు. ఓకే, ఇంజినే అంటే ఇంజిన్ తయారు చేసే మర్మత్ అనమాట అది, దానికి సంబంధించి. ఓకే, మా డైరెక్టర్ గారు ఇంక చెప్పొద్దున్నారు. చెప్పండి, పర్లేదు. ఇప్పుడు చెప్పింది కంటిన్యూ చేయండి. అంటే దాని తెలుగుదలకి తను కూడా ఎదగాలనుకుంటాడు తన వృత్తిలో. అక్కడ రేవులో హంటింగ్ అనేటువంటిది, చేపల వేట అనేది మత్స్యకారులకు ఇది సముద్ర సంపద అనేది, మత్స్య సంపద అనేది. ఆ మత్స్య సంపదను సాధించుకోవటానికి తన కళ, తనకు ఏర్పడిన అవరోధాన్ని తను ఎలా అధిగమించాడు అనేటువంటిది కంటెంట్. అది ఎవరిని అందులో దానికి తన ఎదుగుదలకు అడ్డం వచ్చిన వాళ్ళని తను ఎలా అంతమొందించారు అనేటువంటిది, దట్ ఈస్ ద కంటెంట్. అన్న, నీ కెరియర్లో ఎవరి కోసం ఏమైనా కొన్నవి ఏమైనా ఉన్నాయా, ఇచ్చేది ఏమైనా ఉందా ప్రోగ్రామ్? ఈ సినిమాలో నువ్వేమైనా యాక్ట్ చేసింది ఏమైనా ఉందా చిన్న రోల్లో? అంటే నీ ఫేస్ చూస్తే యాక్ట్ ఇస్తే కొద్దిగా అట్లానే అనిపిస్తుంది. రాగా కాదు కానీ నెగిటివ్గా అయితే లేదు. యాక్టింగ్ ఎక్కడ చేసాను? యాక్టింగ్ అంటే చేసినా చెప్పకూడదని సర్ప్రైజ్ లేదు. యాక్టింగ్ చేసి ఫేస్ చూపించి యాక్ట్ చేసి ఏదో చిన్న సజెషన్ అలాంటివి తప్ప. ఫైండ్ వాల్డో అని ఉంటుంది. ఫైండ్ వాల్డో అని మనం ఒక చిన్న బొమ్మ ఇచ్చి అందులో వాల్డోని కనుక్కోమంటారు. అట్లా మేము ఈ సినిమాలో ప్రేక్షకులను అడుగుతున్నాం, ఫైండ్ డైరెక్టర్ ఇన్ ద మూవీ. వాళ్ళకి చేస్తే మీరు కనుక గుర్తుపట్టి హీరోని డైరెక్టర్ కనుక మీరు గుర్తుపడితే మేము మీకు ఒక మంచి ప్రైజ్ ఇస్తాం. ఓకే, ఫస్ట్ ప్రైజ్ నాకే ఇవ్వాలి, మా సార్ నాకు చెప్పేస్తారు. సార్ ఇప్పుడు రేవు అనగానే అందరూ షర్ట్లు వేసుకున్నారు, అసలు బోట్ ఉండాలి కదా ఇక్కడ. రేవు అనగానే ఒక పడవ, దాంట్లో కూర్చొని మనం ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బాగుండేది కదా. చాలా బాగుంటుంది. కర్రుంటే పక్కన డైరెక్టర్ గారు సీజీలో వేస్తామని చెప్పారు. అసలు ఎక్కడ సీజీ షాట్ యూజ్ చేయనట్టు ఉంది కదన్న, మొత్తం ఒరిజినల్ ఫీల్డ్ లో అనిపిస్తుంది. అంటే మాక్సిమం సినిమా అంతా కూడా న్యాచురల్ అప్రోచ్ తో ఉంటాయి. కొన్ని చిన్న ఉన్నాయి, చిన్న ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి, బట్ మనం ఫైండ్ అవుట్ చేయలేము. బ్యూటీ ఏంటంటే కొన్ని సీన్స్ ఒరిజినల్ గా తీసి అవి చూస్తే సీజీ లాగా అనిపిస్తుంది. అలాంటివి ఉన్నాయి కొన్ని. ఇప్పుడు దాకా రిలీజ్ అవ్వండి మీ డైలాగ్ ఆ స్లాంగ్ లో కావాలి. ఇక్కడ ఎందుకు వచ్చాడాడు, పెళ్ళి 2 నెలలు అయింది, ఇప్పుడు చూడడానికి వచ్చాడాడు. మీరు అక్కడే ఉంటారు కదా. ఈ డైలాగ్ ఎవరిని అంటాడు తెలుసా? వాళ్ళ మామని. వాళ్ళ వైఫ్ తో చెప్పారు. వాళ్ళ వైఫ్ తో చెప్పే డైలాగ్ వాళ్ళ మామని అంటాడు. వాళ్ళ నాన్న చూడటానికి వస్తే, అమ్మాయి వాళ్ళ ఫాదరు చూడటానికి వస్తే అక్కడ ఈ డైలాగ్ అంటాడు. అంటే మామ అల్లుల మధ్య వైరం. సార్ నార్మల్గా దీంట్లో అందరూ డెబ్యూ యాక్టర్స్ అందరూ డైరెక్టర్తో సహా. ఒక్కొక్కరి నుంచి వస్తే మీకు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక్కొక్కరి నుంచి వస్తే వాళ్ళకి వన్ వర్డ్ ఆన్సర్ ఏం చెప్తారు వాళ్ళ గురించి? వండర్ఫుల్ క్వశ్చన్. రియల్ ఐ వుడ్ లైక్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. నేను ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నేను చాలామంది కొత్త ఆర్టిస్టులు సినిమాలు చేయటం అనేటువంటిది, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, ఇంట్రడక్షన్స్ అవన్నీ చూసాం. ఒక్కొక్క సందర్భంలో ఒక ఆర్టిస్ట్ అనేది కొత్త ఆర్టిస్టులతోటి అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసినటువంటి డైరెక్టర్స్ ఉన్నారు. ఎవరో కాదు, మా గురువు గారు దాసరి నారాయణరావు గారు. అందరూ కొత్త వాళ్ళతో ఆయన తీసిన సినిమాలు ఎలా సక్సెస్ సాధించినవి చూసాం. అలాగే కోడి రామకృష్ణ గారు రాళ్లతో కూడాను గొప్ప అభినయం పలికించినటువంటి గ్రేట్ డైరెక్టర్. ఆ తర్వాత చాలా కాలం తర్వాత కొత్త ఆర్టిస్టులతోటి కొత్త ముఖాలు, ఒక్కటి కూడా ముఖానికి చూస్తే గుర్తుపెట్టే మొహం ఒక్కటి కూడా లేనటువంటి ఆల్ న్యూ ఫేసెస్తో అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ తీసుకున్నటువంటి డైరెక్టర్. ఫస్ట్ ఈ వంశీ హీరో, తర్వాత అజయ్ వన్ మోర్ హీరో, అండ్ హేమంత్ విలన్ క్యారెక్టర్. హేమంత్ తర్వాత సుమేష్. ఆ సుమేష్ అనే అతను ఇక్కడ అతను కూడా కదా, మలయాళీ అతను.
బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హిమేష్ అండ్ హేమంత్. అసలు విలన్స్గా ఇలాంటి ఒక కొత్త క్యారెక్టరైజేషన్ ఇంట్రడ్యూస్ చేయటం అనేటువంటిది మైండ్ బ్లోయింగ్. అలాగే వీళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ, అలాగే మెయిన్ విలన్గా క్యారెక్టర్ చేసినటువంటి హరిబాబు గారు ఆయన కానీ, వీళ్ళందరూ కూడాను దే హ్యావ్ గివెన్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ల పాయింట్ ఆఫ్ వ్యూలోనే సినిమా నమ్మి మేము ఇంత రిస్క్ చేయటం కనుక ఉన్నటువంటి మెయిన్ రీజన్స్లో పర్ఫార్మెన్స్ అనేది ఒకటి. సో ఆల్ ద క్యారెక్టర్స్, అలాగే వైఫ్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి కానీ, పెద్ద ఆయన గారు ఆంటోనీ గారు అని ఒక ఆయన పెద్ద ఆయన వాయిస్ కానీ ఎంత అద్భుతంగా ఉంటుందో, అలాగే దాంట్లో చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడాను నేను చెప్పగలను ధైర్యంగా. ఒకప్పుడు శివ అనేటువంటి సినిమా చూస్తే నాగార్జున గారు, అమలా గారు, హీరోయిన్ ఆయన వీళ్ళందరినీ పక్కన పెట్టేసి పక్కన సైడ్ క్యారెక్టర్స్ జూనియర్ ఆర్టిస్ట్ వేషాలు వేసినటువంటి వాళ్ళు కూడాను బయట కాల్ రేసుకు తగిలేసి ఇంతకాలం కూడా శివ సత్యనారాయణ అని వాళ్ళని శివ పేరు మీద చాలా అమైనటువంటి ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. ఆ విధంగా రేపు రేవు రిలీజ్ అయిన తర్వాత రేవు పేరు మీద ఒక బంచ్ ఆఫ్ ఆర్టిస్టులు తెర మీద పరిచయం అవుతున్నారు. వాళ్ళందరూ కూడాను దే విల్ గెట్ పాపులారిటీ అండ్ ఐడెంటిటీ. వన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ సార్, మీరు ఎప్పుడు మళ్ళీ మూవీ తీస్తారు ఒక హీరోతో, అది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? త్వరలో ఉంటుంది. జోనర్ ఏ పరంగా ఉండొచ్చు అది కూడా ఒకసారి? ఈ సంవత్సరం ఉంటుంది. నేను ఒక స్క్రిప్ట్ని సబ్మిట్ చేశాను, అది త్వరలో మెటీరియల్ అవుతుంది. ఈ సంవత్సరం నా డైరెక్షన్లో ఒక సినిమా స్టార్ట్ అవుతుంది. ఎండ్ అవుతుందని చెప్పలేను కానీ హీరో నేమ్ అవేం తెలియదు. డెబ్యూ యాక్టర్ ఎవరైనా ఉండొచ్చా? డెబ్యూ యాక్టర్స్ ఎవరైనా ఫస్ట్ ఫ్రెషర్స్ నువ్వేం ట్రై చేస్తున్నావు? మీరు ఇస్తే ఇప్పుడే వచ్చేస్తుంది. ఉంటుంది. మా టీంలోనే సగం మంది ఉంటారు. మీ టీంలోనే? ఆబ్వియస్లీ. ఓకే, నేను కూడా జాయిన్ అయిపోతాను. డెఫినెట్ గా ఉంటుంది. ఈ సంవత్సరం డెఫినెట్ గా నా డైరెక్షన్ లో సినిమా ఉంటుంది, డౌట్ లేదు. దాంట్లో మేము అందరం ఉండాల్సిందిగా బాగా సార్ ఇచ్చిన రిఫరెన్స్ కి కంటిన్యూషన్ చేస్తాను. ఈ మూవీలో అంటే శివ రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి చెప్తాను. శివ రిఫరెన్స్లో మనకి శివ సత్యనారాయణ, ఉత్తేజ్ గారు ఒక్కొక్క క్యారెక్టర్ ఈ రోజున 1989లో సినిమా రిలీజ్ అయితే ఈరోజు 2024లో కూడా మన సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం అంటే దాని లాంజివిటీ ఎంత ఉందో చూస్తారు. ఆ క్యారెక్టర్స్ లాంజివిటీ ఎంత ఉంది. అలాంటిది రేవుతో స్టార్ట్ అవుతుంది. మనం అర్జున్ రెడ్డిలో మహా గుర్తుపెట్టుకుంటే ఒక 10 మంది కూడా లేరు యాక్టర్స్ ఆ గుర్తుపెట్టుకోవడానికి, మెయిన్ ఒక విజయ్ దేవరకొండ తప్పితే. ఈ సినిమాలో శివ తర్వాత అంతమంది క్యారెక్టర్లను గుర్తుపెట్టుకుంటారు ఈ సినిమాలో. మీరు ఒక చిన్న క్యారెక్టర్ చేసిన మణి అనే క్యారెక్టర్ ఉంటాడు. ఆ క్యాండిడేట్ మన ఇంట్లో మనిషిలాగా మణి ఏరా ఏం చేస్తారా మణి అని మాడుకుంటాం. విలన్ని మనం తిట్టిపోయి ఇంకా వాళ్ళిద్దరిని విలన్స్ ఇద్దరిని అసలు న్యూ ఏజ్ విలన్స్ అనమాట. వాళ్ళు అంత అసహించుకుంటాం. అంటే తీసుకెళ్తాం వాళ్ళు మనం ఏంటి సినిమాలో క్యారెక్టర్లే వాళ్ళు, కానీ మనం అంతగా అసహించుకున్నట్టుగా ఆ క్యారెక్టరైజేషన్ చేశాడు ఆ డైరెక్టర్. సో ఒకప్పుడు సినిమాలు అంటే సాక్షి రంగారావు గారు అనేటువంటిది సాక్షి సినిమాలో చేయబట్టే, షావుకారు సినిమాలో చేయబట్టి షావుకారు జానకి అనేటువంటిది ఎట్లా వేరుపడిందో ఆ విధంగా వీళ్ళకి రేవు వంశీ అని, రేవు అజయ్ అని, రేవు రేవంత్ అని, హేమంత్ అని ఇలాంటి టైటిల్స్ గ్యారంటీగా వచ్చే అవకాశం డెఫినెట్ గా ఉంది. ది ల్యాండ్ ఆఫ్ బ్లడ్ షెడ్ అని రాదా సార్ కింద మీరు పెట్టిన టైటిల్? అది నేను పెట్టింది. దాంతో కూడా రాదా? రేవు అనే చెప్తున్నారు కదా అని. రేవు అనే చెప్తున్నారు, అది కూడా చెప్పట్లేదు మీరు కింద. రేవు ద ల్యాండ్ ఆఫ్ బ్లడ్ షెడ్ ట్యాగ్ లైన్ చెప్పరు కదా, ట్యాగ్ లైన్ ఇస్ టు బి రెడ్. ఓకే ఓకే. అంటే మూవీ ప్రమోషన్ ఏ బీచ్ లో ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? ఎవరెవరు ఉంటారంటే అందరూ మధ్యలోకి తీసుకెళ్ళిపోతారా? రేవు సినిమాని ప్రేక్షకులు థియేటర్లో చూడండి. రేపు ఆగస్టు 23వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఒక గొప్ప సినిమా తీసామని కాదు, బట్ మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా ఎంటర్టైన్ చేసేటువంటి ఒక షీర్ ఎంటర్టైనర్ మేము ఇస్తున్నాం అనేటువంటి కాన్ఫిడెన్స్ మాకుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఆగస్టు 23న థియేటర్లో సినిమా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.